హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్సి జర్నీ విత్ షాలు. మన ప్రిపరేషన్లో భాగంగా డిఎస్సి క్లాసెస్లో మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ అయితే క్లాసెస్ నిన్న విన్నామన్నమాట. ఈరోజు అయితే కంటిన్యూషన్లో థర్డ్ క్లాస్లో ఫస్ట్ లెసన్ అయితే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ లెసన్ ఏంటంటే మనకు తెలుగు తల్లి. యాక్చువల్గా ఏంటంటే తెలుగు తల్లి అన్నప్పుడు అదొక గేయం అన్నమాట. ఈ గేయాన్ని రచించింది మనకు శ్రీశ్రీ గారు. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ గేయం ఉంది, దీన్ని వదిలేసి వెనకాల నుంచి బిట్స్ అన్ని చదువుకుని వెళ్దాము వచ్చేస్తాయి డిఎస్సిలో అంటే మన పొరపాటే అనమాట. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ ఈ గేయాన్ని మనం కంటతా పట్టాలి. కంటతా పడతావో నువ్వు నేర్చుకుంటావో అది మన ఇష్టం, కానీ ఈ గేయం మొత్తం అయితే ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి. ఎలా అంటారా? ఎందుకంటే ఇక్కడ 2 లైన్స్ అడిగి ఇది ఏ లెసన్లో నుంచి వచ్చింది అని అడగచ్చు, లేదా ఒక 2 లైన్స్ ఇచ్చేసి ఇది ఎవరు రాశారు అని అడగచ్చు. అందుకోసమని మనం ఖచ్చితంగా అయితే ఈ గేయాన్ని నేర్చుకోవాలి. ఈ గేయం అయితే నేను మీకోసం ఒకసారి పాడి వినిపిస్తాను. నేను నాకు తెలిసిన ట్యూన్లో నేర్చుకున్నాను, మీరు మీకు నచ్చిన ట్యూన్లో నేర్చుకోవచ్చు. అదేవో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి, ఆనందాల కల్పవల్లి, అదే నీ తెలుగు తల్లి. పదవోయి తెలుగోడ, అదే నీ తెలుగు మేడ, సంకెళ్ళు లేని నేల, సంతోష చంద్రసాల, కనవోయి తెనుంగురేడ, అదే నీ అనుంగు నేల, అదిగో సుదూర నేల, చనవోయ్ తెలుగు వీర, పదవోయి నిర్భయంగా, పదవోయి నిశ్చయంగా, కదలవోయ్ ఆంధ్రకుమార, నిద్ర వదలవోయ్ నవయుగం, నిర్మింపసాగవోయ్, కదలవోయ్ ఆంధ్రకుమార. ఇలా అయితే మొత్తం గేయాన్ని అయితే మనం నేర్చుకోవాలి. నేనైతే లాస్ట్ డిఎస్సికి గేయాలన్నీ నేర్చుకున్నాను అనమాట. నాకు టెట్లో అంతే తెలుగు ఇలా నీట్గా ప్రిపేర్ అవ్వడం వల్లే నేను అంత బాగా అది అన్నీ ఆన్సర్ చేశానని నేను అనుకుంటున్నాను. మీరు కూడా నా టిప్స్ అన్ని పాటించాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన ఈ కంప్లీట్గా లెసన్ మొత్తం చూద్దాం. ఇందులో భాగంగానే మనం అర్థాలు అయితే నేర్చుకుందాం. ఆ లెసన్ ఉంది కదా, ఆ లెసన్లో అర్థాలు ఏంటంటే కల్పవల్లి అని వస్తుంది, అంటే కోరిన కోర్కెలు తీర్చేది. తెనుంగు అంటే తెలుగు. చంద్రశాల చలువరాతి మేడ. కనవోయి చూడవోయి. రేడు రాజు. అనుంగు ప్రియమైన. సుదూరం చాలా దూరం. చనవోయ్ వెళ్ళవోయ్. నిర్భయంగా భయం లేకుండా. నిశ్చయంగా నమ్మకంగా తప్పనిసరిగా. ఇందులో ఈ తెలుగు అండ్ కనవోయ్, అనుంగు, చనవోయ్ ఇవన్నీ కూడా కొంచెం ఇంపార్టెన్స్ అనమాట. అంటే ఇంపార్టెంట్ అంటే ఎలాగంటే ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొంచెం, అందుకని దీన్ని మనం కొంచెము డీప్గా నేర్చుకోవాలన్నమాట. ఈ అర్థాల తర్వాత మనమైతే కవి పరిచయానికి వెళ్దాం. నెక్స్ట్ కవి పరిచయం. ఈ కవి పరిచయం మనం ఈ డేట్ ఆఫ్ బర్త్ కొంచెం నేర్చుకోవాలన్నమాట. తర్వాత మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు. ఈయన గురించి మనకు తెలియదంటూ ఏం లేదనమాట. ఈయన్నే మనం శ్రీశ్రీ అని కూడా అంటాం. ఈయనని అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు అని చాలా రకాలుగా అయితే మనం పిలుచుకుంటాం అనమాట. ఇవన్నీ కూడా రాశారు ఆయన. కథలు, నాటకాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు, ఇవన్నీ అభ్యుదయ కవిత్వానికి ఒక పేరు తీసుకొచ్చాడనమాట. నెక్స్ట్ వచ్చి మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన. మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి, ఇతర రచనలు. అనంతం అనేది వీరి స్వీయ రచన. వీరి తల్లిదండ్రులు అప్పలకొండ వెంకటరామయ్య. ఇప్పుడు మనం ఈయన గురించి డీటెయిల్గా చదువుకుంటాం అన్నమాట. శ్రీశ్రీ యొక్క మొదటి కావ్య సంపుటి ప్రభవ. ఈయన ఇతర రచనలు సిప్రాలి, చరమరాత్రి, మరో ప్రస్థానం, మహాప్రస్థానం ఇవన్నీ కూడా అన్నమాట. తర్వాత గురజాడ అప్పారావును తన గురువుగా భావించి ఆయన అడుగుజాడల్లో నడుస్తానని ప్రకటించారు. ఎవరు? మన శ్రీశ్రీ గారు. అండ్ కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ.
ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ అని చలం చెప్పారనమాట. ఈయనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1972 ఖడ్గ సృష్టికి వచ్చింది. తెలుగు వీర లేవరా అనే పాటకు జాతీయ చలనచిత్ర అవార్డు వచ్చిందనమాట. అండ్ అభ్యుదయ రచయితల సంఘం, అరసం అంటే మనకు అభ్యుదయల రచయితల సంఘం, ఈ స్థాపనలో ఈయన కీలక పాత్ర అనేది పోషించారనమాట. అరసం, విరసం ఇవి రెండిటి గురించి వస్తే ఈయన గురించి మనం పెట్టాలన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి, బిరుదు అభ్యుదయ కవితా యుగకర్త. అండ్ విరసం చెప్పాను కదా, 1970లో విప్లవ రచయితల సంఘం ఏర్పడినప్పుడు విరసం విప్లవ రచయితల సంఘం, అరసం అభ్యుదయ రచయితల సంఘం. ఈ శ్రీశ్రీ దానికి ప్రథమ అధ్యక్షుడిగా పనిచేశారనమాట విరసానికి. అండ్ మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి అనే స్టేట్మెంట్ని మనకు శ్రీశ్రీ గారు అయితే ఇచ్చారనమాట. తర్వాత ఇక్కడ చూడండి, ఈయన లెమబుక్కులు అంటే ఆంగ్లంలోని లిమర్కిక్ అనే ప్రక్రియను తెలుగులో లిమబుక్కులు పేరుతో ప్రవేశం చేశారనమాట. లిమబుక్కులు, లిమ్మర్కులు అని కూడా మనం పిలుస్తాం అనమాట. ఇదైతే కొంచెం ఇంపార్టెంట్ అనమాట, చూసుకోండి, ఎప్పుడైనా డిఎస్సిలో వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. మహాప్రస్థానం అనే కావ్యం ఎవరికి అంకితం ఇచ్చారంటే ఆయన ఫ్రెండ్ అయిన కొంపెల్ల జనార్దన్ రావు గారికి అయితే ఆయన ఇచ్చారనమాట. ఇది నాకు తెలిసిన బిట్స్ అన్నీ కూడా నేను గ్యాదర్ చేసి రాసాను అనమాట. టెక్స్ట్ బుక్లో ఇవన్నీ కూడా లేవు, కొన్ని మాత్రమే ఉన్నాయి. నేను అన్నీ ప్రిపేర్ అయ్యి మీకు ఇచ్చాను అనమాట. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంటే. నాతో పాటు మీరు కూడా ఈ నోట్స్ని మీ నోట్బుక్లో రాసుకున్నట్లయితే మీకు రివిజన్కి బాగా యూజ్ అవుతుంది. మన వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్సి జర్నీ విత్ షాలు.